గ్రామస్తుల్లో క్రైస్తవులు ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఈ సంఘము నుంచి ఈ సంవత్సరము ఈ గ్రామాల్లోకి సువార్త వెళ్ళాల. హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించి ఇప్పుడు మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లిప్ ఇస్తాం. ఆ స్లిప్పు తీసుకున్న వాళ్ళు, చదువుకున్న బిడ్డలు తీసుకున్న వాళ్ళు ప్రార్థన చేయాలి. భారముగా ఆ చీటిని తీసుకొని ఎక్కడైతే ఉందో ఇక్కడ, ఇప్పుడు వెలుగంలో ఉంది, ఎవరికి వెలుగంలో వచ్చిందనుకో, ఆ వెలుగంల దగ్గర చీటి వేసి మీరు ప్రార్థన చేస్తుంటే మేమందరం ఏకీభవిస్తాం. ఏం పాస్టర్ గారు? రైట్, ఓకేనా? చదువుకున్న వాళ్ళకి అందరికి ఇచ్చే పాప, ప్రార్థన చేసే వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఏకీభవిస్తారు. చదువుకున్న వాళ్ళకి, ప్రార్థన చేసే వాళ్ళకి అమ్మా, లక్ష్మకి ఇవ్వు. ప్రార్థన చేసే వాళ్ళకి నాన్న రండి రండి అక్క. నెక్స్ట్ మాలేసరికి అమ్మ ఇచ్చారా? బుజ్జక్కి ఇవ్వండి. ఇచ్చారన్నా నీకు? ఇది పట్టుకో, ఇస్తా, ఉన్నాయి నా దగ్గర. రా పూజ అమ్మా, నాకు ఇయ్యాల. ఇచ్చేసా, అందరికి ఇచ్చేసావా? ఇంకా ఇంకెవరికి? వరమ్మ గారికి, వరమ్మ గారికి ఇవ్వండి, వరమ్మ గారికి ఇవ్వండి, వరమ్మ గారికి ఇవ్వండి. ఇంకా ప్రేమయ్య తీసుకో, ప్రేమయ్యకి అమ్మ, ప్రేమయ్యకి, రాంబాబుకి అమ్మ. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయా? నాకు ఇచ్చారండి. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా, మేము చేస్తాము అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము చేస్తాము, మాకు ఇలేదు. రాములమ్మ గారికి ఒకటి ఇవ్వండి. నేను చెప్తానమ్మా. కొమ్మి వచ్చింది ఊరు, ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేస్తాము మాకు ఇవ్వండి చీటీ అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేసేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే. రైట్, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మన పాస్టర్ గారు తనకు వచ్చిన ఊరి నిమిత్తం ప్రార్థన చేసిన తర్వాత అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా స్తోత్రం, రైట్. ప్రభా మీకు స్తోత్రం నాయన, గనుడా మీకు వందనాలు. మీ దాసుడికి ఇచ్చిన నాయన వ్యూహాత్మకమైనటువంటి అయ్యా మంచి తలంపుకై స్తోత్రం అయ్యా. నా దేవా, కొండాపురములో ఉన్నటువంటి ఈ గ్రామాలలో అయ్యా తండ్రి, అయ్యా నీ నామస్మరణం ఉండాలని, నీ సన్నిధి కట్టబడాలని, అవునయ్యా, నీ సన్నిధి కట్టబడి ఆ ప్రాంతాలలో గొప్ప పరిచర్య జరగాలని, అవునయ్యా అయ్యా నిత్య నరకానికి వెళుతున్న జనులు అయ్యా అయ్యా జీవములోనికి దాటుకోవాలని ఆశతో నాయన, అత్యాశతో నీ కుమారుడు నాయన ఈ మంచి ఆలోచనలు మీ కుమారుడు నాయన హృదయంలో పెట్టినందుకే స్తోత్రం నాయన. అయ్యా ఈ ఉపవాస దినాలలో నాయన, ఇదిగో నాయన ఆ గ్రామం నాయన గ్రహించడానికి సాయం చేయ. అయ్యా నీ సిలువ చెంతకు రావడానికి సాయం స్వామి, నేను తెలుసుకోవటానికి సాయం చేయ ప్రభువా. కనికరించు ప్రభువా, ఈ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా తండ్రి, ఏ గ్రామం కొరకైతే నైనా నీవు సిలువలో మరణించారు, సిలువలో గాయపరచబడ్డారు ప్రభా, మీ సిలువ వ్యర్థము కాకుండా నైనా ఆ గ్రామం రక్షించబడటానికి సహాయం చేయండి. ఆ గ్రామం మారు మనసు పొందడానికి సహాయం చేయండి. అయ్యా గోపురము పడి కొంతమంది చనిపోయారు అన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారి జనులు పాపులు కాబట్టి చచ్చిపోయారు అనుకుంటున్నారా? కాదు, వారు మారు మనసు పొందినట్లయితే
అలాంటి స్థితిలోకి వారు వెళ్ళరని చెప్పావు నాయన. అయ్యా ఆ గ్రామం మారు మనసు పొందాలి నాయన. ఆ గ్రామం మీదకి నాయన ప్రభు శాపం రాకమునిపే నాయన, అయ్యా తండ్రి శిక్ష రాకమునిపే, ఉగ్రత రాకమునిపే ఆ గ్రామంలో జనులు రక్షించబడటానికి సాయం చేయండి ఆయన. ఆ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆ గ్రామంలోనైనా మందిరం కట్టబడాలి తండ్రి. ఆ గ్రామంలో విశేషమైన సేవ జరగాలి ప్రభా. ఆ గ్రామంలో ఉన్నటువంటి దుష్టాత్మలు, దెయ్యపు కార్యాలు, అయ్యా గ్రామ దేవతలు, గ్రామంలో ఉన్న దెయ్యాలను నాయన నజరేయుడైన యేసు నామములో తరిమి వేయించున్నాము తండ్రి. ఆ గ్రామంలో నాయన ఉన్న దెయ్యాలనైనా జనులను నాయన బంధించున్నారు నాయన, జనులను నాయన స్వాధీనం చేసుకో ఉన్నారు నాయన. అయ్యా కాబట్టి నాయన ఆ గ్రామంలో ఉన్నటువంటి తండ్రి దెయ్యములన్నిటినీ నజరేయుడైన యేసు నామములో తరిమివేయబడి నాయన ఆ గ్రామం మా గ్రామముగా మేము స్వాధీనం చేసుకుంటానికి సహాయించిన బెరాక ప్రార్థన సహవాసము నాయన స్వాధీనం చేస్తున్న సహాయించిన ఆ యొక్క బెరాక ప్రార్థన మందిర సహవాసములో ఈ మహాదండులో నాయన ఈ సైన్యములోనికి వారు మార్చబడటానికి, చేర్చబడటానికి, ఆ గ్రామం కూడా చేర్చబడటానికి సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్. దీప్తి చెయ్యి. ఏం పేరు వచ్చిందమ్మా? మరిగుంట. ఘనమైన తండ్రి, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవము కలిగిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా ఇది నా మరిగుంట ప్రాంతం గురించి ప్రార్థిస్తూ ఉండగా నువ్వు సమస్తమును ఎరిగి ఉన్న దేవుడివైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ గ్రామము చుట్టూ నీ కంచె వేయమని అడుగుతూ ఉన్నాను. దేవా నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చిన దేవుడు నువ్వే, యేసు క్రీస్తు అందరికీ ప్రభు నైనా. దేవా ఈ గ్రామంలో ఎవరైతే నైనా క్రీస్తుని ఎరగని జనాంగము ఉన్నారో అటు బిడ్డలు రక్షణ పొందులాగున కృపను అనుగ్రహించండి దేవా. సజీవుడైన దేవుణ్ణి గుర్తెరుగులాగున కృపను అనుగ్రహించండి దేవా. నీ రాజ్య విస్తరణ అక్కడ జరగాలి నాయనా, కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. విగ్రహాలను పారద్రోలండి దేవా, హైందవ విగ్రహాలను దేవా, గుడులను దేవా పారద్రోలమని అడుగుతున్నాం. క్రీస్తు మందిరాలు లేపబడాలి ప్రభువా. దేవా గ్రామంలో సాతానుని పాదాల కింద చితకదొక్కమని అడుగుతున్నాను. దాని కబంధ హస్తాల నుంచి ఆ గ్రామాన్ని దూరపరచండి. నీ కౌగిట్లో ఆ గ్రామాన్ని భద్రపరచండి అయ్యా దేవా. దేవా జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాను దేవా. నిన్ను నమ్ముకునేలాగా నా కృపను అనుగ్రహించండి. వారు మనసును కలుగు చేయండి. నువ్వు అంటున్న మాట దేవా, దేవా మన్ను నిన్ను స్తుతించినా దేవా, పాతాళ లోకంలో నీకు స్తుతి కలుగునా, పాతాళంలో నీ మహిమను ప్రచురించి వారు ఎవరు, నీ సత్య సువార్తను ప్రకటించి వారు ఎవరు? సజీవులు, సజీవులే కదా దేవా. ఆ గ్రామంలో బిడ్డలకు రక్షణీయ్యా యేసయ్యా, నిజమైన దేవుడిగా సొంత రక్షకునిగా అంగీకరించే బిడ్డలుగా ఉంచండి. ఆ మరిగుంట గ్రామాన్ని నీ చేతి అప్పచెప్తున్నా. నీ బాహువును చాచండి, నీ కను దృష్టిని ఉంచండి దేవా. గ్రహాలను కూల్చివేయమని అడుగుతున్నాను. సాతానుని నీ పాదాల కింద చితకద్రొక్కమని అడుగుతున్నాను దేవా. ఈ 2026 సంవత్సరంలో ఈ మరిగుంట గ్రామాన్ని దేవా ప్రార్థనా దత్తతగా తీసుకుంటున్నాను దేవా. ఇక నుంచి ఈ గ్రామం గురించి అనుక్షణం నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటానయ్యా దేవా. నేను తీసుకున్న ఈ దత్తత గ్రామాన్ని కాపాడమని. ఏ గ్రామం వచ్చింది చెప్పండి. ఏకీభవించండి. అందరూ కొంచెం క్లుప్తంగా చేయడానికి ప్రయత్నం చేయండి. సమయం అయిపోతుంది. సమయం ఎంత అయిందో ఒకసారి చెప్తారా? తొందరగా కొంచెం 1 మినిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మహాగణుడా నైనా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వజ్ఞాని దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అత్యంత కృపగలిగిన దేవా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా.
అయ్యా నా తండ్రి నేను ఆత్మస్వరూపి దేవా తండ్రి మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవా, నమ్మకమైన ప్రభా నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా నా తండ్రి ప్రభు నైనా ఈ 2026 సంవత్సరంలో దేవా రేణమాల గురించి ప్రార్థిస్తూ ఉండగా దేవా ఆ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి దేవా. ఆమె రైట్. ఎమ్మెల్యమ్మ గారు నెక్స్ట్ ఎక్కడ మీది? స్తోత్రం స్తోత్రం కొడవల్లూరు. స్తోత్రం 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 గుడవల్లూరా? పరిశుద్ధుడా మహింకల రాజా యేసయ్యా మీకే కోట్లాది కోట్ల స్తుతులు 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 స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి నాయన ఏ రోజు రెండో రోజు నాయన మేము నిర్మించుకున్న ఈ కార్యాన్ని బట్టి మీకే వసంతకి ఎక్కడ? కొండాపురం పెట్టు మధ్యలో. రైట్ చెయ్యి. ఇదో మీరు తీసుకోవాలా, ఎవరైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన పేపర్లు మీరు తీసుకోవాలా. అది మీ బాధ్యత. మీ ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి, గుర్తుపెట్టుకొని బైబిల్లో పెట్టుకోండి. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ బంగారు పద్మల కొందరు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. ఈ సమయంలో తండ్రి అయ్యా చూపించి అయ్యా భయభక్తులు ఒకరినొకరు ప్రార్థిస్తుండగా చెవి గాలికించి దేవుడి స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రార్థిస్తూ పరిశుద్ధులకు తండ్రి, పరలోకపు రాజా, శ్రేష్టమైన దేవా, దేవమైన దేవా, బంగారు పాద పద్మలకు వందనాలు స్తోత్రాలు. ఇదే నాన్న ప్రభా నాయన బెరాక ప్రార్థనా మందిరంలో నీ కుమారుడు వాక్యం చెప్పడానికే మీరు ఇచ్చిన అనుమతిని బట్టి వందనాలు నాయన. నీకే స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ఇదిగా నీ మ్యాప్ ఇక్కడ పెట్టుకొని ఉన్నాం తండ్రి దేవా. అయ్యా అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరికిన అంటున్నాం. ప్రతి ఒక్కరు అడగడానికే ఇక్కడ చేరి ఉన్నాం. ఇదమ్మా పరిపూర్ణ సౌందర్యం కలిగి సియో నుండి ప్రకాశిస్తున్న గొప్ప దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప రాజువు, నీతిమంతుడువు, నిష్ఠస్వరూపి దేవుడివి, నిరంతరమును మారణ దేవుడివి, వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలయ్యా. లక్ష్మక్క ప్రార్థన చేయండి. మా చీటీలు మీ దగ్గర దాపెట్టుకోండి, వాటి గురించి ప్రార్థించాలి. రాజా, శ్రేష్టమైన ప్రభా, ఈ బంగారి పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు గానుపంట గ్రామాన్ని నీ పవిత్రమైన పాదాల కింద తీసుకొస్తుండగా జ్ఞాపకం తెచ్చుకోమని కూడా ప్రార్థిస్తూ వస్తున్నానయ్యా. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఈ గ్రామాన్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. ఈ గ్రామంలో ఎవరు వ్యర్థమైపోవటం నీకు ఇష్టం లేదు నాయనా దేవా. ఈ కుటుంబాల ప్రతి గ్రామాన్ని మీరు దీవించండి. పేరున ప్రతి కుటుంబాన్ని ఆ గ్రామంలో లేవనెత్తమని ప్రార్థిస్తూ వస్తున్నానయ్యా. అయ్యా ఆ గ్రామాను ప్రతి బిడ్డ నీ పవిత్రమైన ఆలయానికి రావడానికి కూడా సహాయం చేయండి. వాళ్ళ ఉన్న ప్రతి సాతాన్ని దూరపరచమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ప్రతి విగ్రహాన్ని తీసివేయటానికి కూడా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ వస్తున్నానయ్యా. నిజమైన దేవుడు అని గుర్తెరుగులాగా సహాయం చేయండి అయ్యా. అయ్యా ప్రతి బిడ్డ నశించిపోవటం నీకు ఇష్టం లేదు నాయన. అయ్యా ఎవరు నశియకూడదు ప్రభా. నిజమైన దేవుడు నువ్వు తప్ప మరొక దేవుడు లేడని ప్రతి బిడ్డ తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నానయ్యా. అనేక మంది పుట్టలకి గుట్టలకి విగ్రహాలకి ఆరాధిస్తూ చీకటిలో నశించిపోతున్నారు ప్రభా. అయా శాంతి సమాధానము నెమ్మది లేక అనేక కుటుంబాలు పడిపోతున్నాయి ప్రభా. ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు కనుక ప్రతి బిడ్డను ముట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆ గ్రామం మొత్తం నాయన నీ పవిత్రమైన పాదాల దగ్గర మొర పెట్టుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ అది అక్కకి ఇచ్చేయమ్మా, లక్ష్మకి ఇచ్చేది. స్తోత్రమయ్యా, గొప్ప దేవాని స్తోత్రమయ్యా, నమ్మదగిన దేవుని స్తోత్రమయ్యా. అయ్యా ఈ కొమ్మి ప్రాంతాన్ని పెరుగున తండ్రి దేవా, ఈ కొమ్మి సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకోపోయిన తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధి జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. పత్తి పెడుతాను మాట్లాడాయన్న తండ్రి నేను అదేవా. అయ్యా కొత్త వాళ్ళు వస్తుండ్రు కానీ పోయిన తండ్రి జారిపోతాను పోయిన తండ్రి వాళ్ళందరినీ రప్పించడానికి సాయం చెప్పి బా. మన మధ్యలో తిరుపతి ఆంటీ ప్రార్థన చేయండి. దాని తర్వాత పెట్టేవరా మామూలు పెట్టు. సర్వ మెరుగైన దేవానికి స్తోత్రములు. ఇదిగో తండ్రి ప్రభా ఈ 2026 సంవత్సరంలో తండ్రి
పరిశుద్ధుడా, నమ్మదగిన సహాయకుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా, ఇదిగో ఈ ఉపవాస దినాల్లో మమ్ములను మీరు నడిపిస్తూ ఈ 2వ దినంలోనికి మీరు మమ్మలను తీసుకొని వచ్చారు ప్రభు. అందుని బట్టి కూడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మేము చేస్తున్నటువంటి ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీరు అంగీకరిస్తున్నారని, అట్టి వాటికి సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తున్నారని కూడా మేము నమ్ముచున్నాం ప్రభా. మా నీతికి ఆధారమా, మా ఆశ్రయ దుర్గమా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు నీ సన్నిధి మాతో ఉండుటకు దేవా, పరిశుద్ధాత్మ శక్తి కలిగి ప్రార్థించు వారమై ఉండుటకు సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ సమయంలో నా ప్రభు ఆ యొక్క సెట్టిపాల గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా ప్రార్థిస్తున్నాను. అయా తండ్రి, ఇదిగో ఆ గ్రామంలో నా ప్రభు రక్షణ లేక నశించిపోతున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దర్శించమని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రార్థన చేయి. భీమరప్పాడు. శుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవ కలిగిన దేవా, నాయన నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో తండ్రి, నాయన అయా ప్రేమార్పాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, నాయన అయా ఇదిగో తండ్రి, నాయన అయా నశించిపోయిన ఆత్మను మీరు లేవనెత్తండి ప్రభా. నాయన అయా నజరైన దేవుడు నీవైన తండ్రి, నాయన ప్రతి ఒక్క బిడ్డ ఎరుగులాగా నా కృప నాయన మహాగణుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా నాయన నా తండ్రి, చింతలదేవి అనే గ్రామం గురించి ప్రభా అయా మీ పాదాల దగ్గరకు తీసుకొస్తున్నాను ప్రభా. రామంజపురం రైట్ చెయ్యి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాధనుడా, నీకే స్థితి స్తోత్రములు తండ్రి ప్రభా. అయా హిగో తండ్రి నాయన ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభా అయా రామంజపురం నాయన ప్రభా నీ ప్రాదాల దగ్గర పెడుతున్నా తండ్రి నాయన. అయా రామంజపురాన్ని మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన ప్రభా. ప్రేమగల మా తండ్రి యేసయ్యా, తూర్పు ఎర్రపల్లి అనే గ్రామానికి ప్రభువా, నేను తూర్పు ప్రాంతంలో తూర్పు దిక్కున నక్షత్రం ఉదయిస్తుందని చెప్పాడు కదా. ఘనమైన దేవా, శ్రేష్టమైన తండ్రి, సార్, అది నమ్మకమైన తీసుకోండి వాడా, సార్, అది మీ దగ్గర మీకే పెట్టుకోండి సార్. స్తుతులు, స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవుడా, మీకే వేల కోట్ల వందనాలు. ఇసుకదామర్ల గ్రామంను జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసయ్య, అక్కడ ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడడానికి కృప చూపించు. నీవు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి కృప చూపించు. ఇదిగో త్వరగా వచ్చి సిద్ధపాటు కలిగి ఉండమని చెప్పినావు దేవా. సిద్ధపాటు కలిగి ఆ గ్రామస్తులు ఉండడానికి కృప చూపించు. అక్కర్ల అవసరతలు తీర్చండి దేవా. అన్ని జనాంగం చాలా మంది ఉన్నారు కదా దేవా. అట్టి వారు రక్షించబడడానికి కృప చూపించి, నీవు నిజమైన దేవుడివి దేవా. మేము విలువ పెట్టి కొనబడిన వారు, రక్తం దేవా మా కొరకు చిందించిన దేవుడు అని తెలుసుకోవడానికి కృప చూపించు. అక్కర్ల అవసరతలు తీర్చండి. అనారోగ్యంలో ఉన్న వాళ్ళు లేవనెత్తండి. తాగుబోతులు మార్చండి. తిరుగుబోతులు మార్చి వ్యభిచారులు లేవనెత్తండి దేవా. వాళ్ళకి ఏమైతే అవసరమైనదో దయచి నీవు నిజమైన దేవుడు అని తెలుసుకొని ఎద్దకు రావడానికి కృప చూపించు. నిన్ను కనిపెట్టుకోవడానికి నీ కొరకే వేగిల పడేవారిగా, నిన్ను వెదకేవారిగా రక్షించండి దేవా. పరిశుద్ధుడా, 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 ప్రేమ దయగలిగిన మా యేసయ్య, నీ మహిమ కలిగిన బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. అయా ఈ సమయాన నా ప్రభు గొడ్డుగుండాల గ్రామాన్ని దేవా మీరు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. అయా ఆ గ్రామాన్ని దేవా మీరు రక్షించమని కూడా ప్రార్థిస్తున్నాను. ఆ గ్రామంలోనైనా ప్రతి ఒక్క కుటుంబంనైనా నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని తండ్రి. అయా నా తండ్రి, వాళ్ళు విని దేవా నిన్ను గురించి వాళ్ళు తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. మహోన్నతుడివి, మహాగణుడివి, మహాపరిశుద్ధుడా, మృత్యుంజయుడా, మన్నప్పుడు నిలిచినవాడా, మీకే వందనాలు, కోట్లాసులు, స్తోత్రాలు స్వామి. సర్వోన్నతుడివి, సర్వసృష్టిగల దేవుడివి, సర్వాధికారి, సర్వరక్షిక, సర్వజ్ఞాని, మీకే వందనాలు, కోట్లాసులు, స్తోత్రాలు నా ప్రభా. యుగములకు దేవుడివి, రాజులకు రాజువి, ప్రభులకు ప్రభు మీరొక్కరే స్వామి. మీరు తప్ప వేరొక దేవుడు లేడు ప్రభు. నేనే దేవుడును, నేను యెహోవా దేవుడును అని మీరు సెలవిచ్చారు ప్రభు. అందరి బట్టి కూడా మీకు వందనాలు, కోట్లాసులు, స్తోత్రాలయ్యా. సర్వలోకానికి మీరే మహిమ తెచ్చుకుంటున్న దేవుడు మీరు ఒకరు కూడా మీకే వందనాలు, కోట్లాసులు, స్తోత్రాల ప్రభా. దేవా ఇదిగోన్న తండ్రి, ఏకునంపేటను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వస్తున్నానయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆదికి సంపూర్ణుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. అయ్యా నీకు చాటి సమానులు ఎవరు లేరు ప్రభువ. అయ్యా గొప్ప దేవుడవు నాయన, గొప్ప రాజు నాయన. తండ్రి దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ.
అయా పార్లపల్లి గ్రామము చెప్పావు ప్రభువా. అయా పార్లపల్లి గ్రామంలో నాయన ఆ గ్రామాన్ని అంతటితో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభువా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, Next. మహోన్నతుడా, కళ్ళు మూసుకోండి. సర్వాధికారి నాన్న, నీకు వందనాలు స్తుతులు స్తోత్రముల తండ్రి నైనా. అయా ఉప్పులూరు గ్రామాన్ని జ్ఞాపకం తెచ్చుకున్న తండ్రి, అయా ఎంతమంది అయా బిడ్డలనైనా దేవుని ఎరక్క ఉండరేమో తండ్రి ప్రభు. అయా యేసు నిజ దేవుడు, సజ్జుడనే దేవుడు, సర్వసృష్టికర్త అని తెలుసుకోవటానికి నైనా అయా మా కోసం అయా అయా ఈ మనుషుల కోసమే తండ్రి నైనా ఈ లోకానికి వచ్చిన దేవుడు అని తెలుసుకోవటానికి నైనా అయా రక్షణ లేకుండా ఎంతమంది బిడ్డలైనా గ్రామంలో రక్షణ లేకుండా ఉన్నారు నా తండ్రి. అయా ప్రతి బిడ్డ రక్షణ పడటానికి నైనా ప్రతి బిడ్డ నిజ దేవుడు యేసయ్య సజ్జుడనే ఘనమైన దేవా, శ్రేష్టమైన తండ్రి, అద్వితీయుడా, సత్యదేవుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవము గలేసయా, జీవాధిపతి నీకు స్తోత్రాలు దేవా. ఈ సమయంలో నా తండ్రి అయా గదిమనపేట గ్రామం గురించి దేవా నేను ప్రార్థిస్తూ ఉండగా దేవా నా ప్రార్థన నువ్వు ఆలకించమని ప్రార్థిస్తున్నాను. అయా నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను దేవా నువ్వు వెతికి రక్షించడానికి ఈ యొక్క లోకానికి దిగివచ్చిన దేవుడుగా ఉన్నావు. అయా నా తండ్రి, అయా ఈ యొక్క గ్రామంలో నా తండ్రి అయా ఎవరికైతే రక్షణ లేదో నా తండ్రి అయా ప్రతి ఒక్కరిని రక్షణలోకి రావడానికై సహాయం చేయండి. అయా నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అయిన తండ్రి అయా సెలవిచ్చిన దేవుడు నా తండ్రి. అయా నీవే నిజమైన దేవుడు అని అయా అయా ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవడానికై నీకు కృప చూయించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, అద్వితీయుడా, ఆది సృష్టికర్త, ఆది అంతమునైన వాడా నీకు స్తుతులు స్తోత్ర. నా తండ్రి దేవా, ఈ సమయంలో నా తండ్రి దేవా అయా మా మండలంలో ఉన్న గ్రామాలన్నిటిని గురించి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలకు చెవియొగమని అడుగుతూ వస్తున్నాను. ఇదిగో దేవా కుంకువారిపాలెం గ్రామాన్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతూ వస్తున్నాను. దేవా ఆ గ్రామంలో ఎవరైతే నిన్ను ఎరగలేదో అయా నా తండ్రి ఎవరెవరైతే విగ్రహారాధన చేస్తున్నారో అయా వారందరూ నీవే నిజమైన దేవుడు అని గుర్తెరుగులాగున నీ కృపచేత అనుగ్రహం దయచేయండి దేవా. నా తండ్రి దేవా నీ కృపచేత అనుగ్రహం దయచేయండి అయా. నా తండ్రి ఇంకా ఎవరెవరైతే అయా అయా సృష్టిని సృష్టించిన సృష్టికర్తని విడిచిపెట్టి అయా సృష్టిని పూజిస్తున్నారో అట్టి వారి మనసులు అయా అట్టి వారి హృదయాలు నీ వైపు త్రిప్పుకోమని అడుగుతూ వస్తున్నాను దేవా. నా తండ్రి నీవే నిజమైన దేవుడు అని అయా నా తండ్రి మా కోసం రక్తం కార్చావని వారు గుర్తెరుగులాగున వారి మనోనేత్రాలు నా తండ్రి తెరవబట్టుకుని కృపచేత అనుగ్రహం దయచేయండి దేవా. సహాయం అనుగ్రహించండి దేవా. ఘనమైన దేవా, శ్రేష్టమైన తండ్రి, అద్వితీయుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అద్భుతమైన అనురాగమైన ఉన్నతమైన మీ నామానికి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి కొండాపురం నా తండ్రి మండలంలో ఉన్న గ్రామాల గురించి మేము ప్రార్థించుకుంటూ వస్తుండగా మా ప్రార్థనలో మీరు ఆలకించమని కూడా ప్రార్థించుకుంటూ వస్తున్నాను. నా తండ్రి యొక్క సమయంలో వెలిగండ్ల గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నా తండ్రి రక్షణ అనుభవానికి వచ్చుటకై నీ కృప చూయించమని కూడా ప్రార్థించుకుంటూ వస్తున్నాను. నా తండ్రి నశించిపోతున్న ఆత్మలను నా తండ్రి మీరు రక్షింపమని కూడా ప్రార్థించుకుంటూ వస్తున్నాను. విశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానేసయా. అగ్రహారాన్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుచున్నానేసయా. ఆ గ్రామం చుట్టూ నీ కంచె కాపుదల ఉంచమని అడుగుచున్నానేసయా. ప్రతి ఒక్కరూ నీవే నిజమైన దేవుడిని తెలుసుకునేలాగున నీవే కృప చూపించమని అడుగుచున్నానయ్యా. ఏ ఒక్కరూ నశించిపోవుట నీకు ఇష్టం లేదు కదేసయా. అందరినీ ఎత్తి పట్టుకోమని అడుగుచున్నానేసయా. ఏసయా ఏసయా దుష్ట శక్తులను దూరపరచమని అడుగుచున్నానేసయా. ఏసయా విగ్రహారాధన తీసివేయమని అడుగుచున్నానేసయా. ఏసయా ఎవరైతే నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోలేదో నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొని నీ సన్నిధికి వచ్చేలాగున నీవే కృప చూపించు. ఆ సన్నిధికి ఏసయా ఏసయా ఆ గ్రామానికి నీవే తోడుగా నీడుగా ఉండమని అడుగుచున్నానేసయా. ఇదిగో వచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం తెచ్చుకున్నారు అయా. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఇదిగో జరగబోతున్న ఈ 3వ రోజు ఉపవాస కొడికలో కూడా మీరు ఉండండి. ఇదిగోనైనా ఈరోజు ఈ దాసులు తండ్రినైనా ఇదిగో దయాకర్ పాస్టర్ గారిని మీరు గొప్పగా ఉన్నతంగా వాడుకున్నారు, నీ ఆత్మచేత నింపారు. అందుని బట్టి వందనాలు. ఇదిగో సంఘమంతా ఈ కొండాపురం మండలంలోని 26 పంచాయతీ నిమిత్తం చేసిన విజ్ఞాపన ప్రార్థనలను మీరు ఆలకించారు. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రినైనా మమ్మల్ని అందరినీ నైనా ఇదిగో అయానైనా
అయ్యా దావీదు ఇదిగో సైన్యములో మమ్మల్ని